తిరుపతి జిల్లా చిట్టమూరు మండలంలో సోమవారం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గణపతి కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో ముక్కిటిపాలెం, చిట్టమూరు, ఆరూరు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. మండలంలోని మల్లాం గ్రామ పంచాయతీలోని ముక్కిటిపాలెం గ్రామంలో చిట్టమూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వూరు భారతమ్మ, కామిరెడ్డి సునీల్ రెడ్డి, గిరినాయుడు ఎన్టీఆర్ పెన్షన్ల కార్యక్రమం నిర్వహించారు. లబ్ధిదారులకు వారి చేతుల మీదుగా నగదు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గణపతి గోపాల్ నాయుడు, దువ్వూరు చిట్టిరెడ్డి, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే 15,000 వికలాంగులకి ఇస్తారని మాట్లాడుతున్నారు. మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు కాబట్టి మేము ఎప్పటికీ ఆయన తోడ్పడి ఉంటాము. ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాం. అధికారులు, నాయకులు 15,000 తెచ్చి మాకు ఇంటికి తీసుకుంటారు. ముక్కిడిపాలెం గ్రామ పంచాయతీ పెన్షన్దారులందరికీ, అవ్వలకి, తాతలకి అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే చేసి చూపిస్తానంటూ మొదట విడతగా 7,000 ఇస్తానని చెప్పిన పెన్షన్ని మొదటిసారిగా ఎక్కడ ఏ సందేశం లేకుండా అందరికి పెన్షన్దారులకి 7,000 పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇది మనసులో పెట్టుకొని, ఎవరు పని చేసేవారు, ఎవరు పని చేయని వారు అన్నది మీ దృష్టిలో పెట్టుకొని వచ్చే పంచాయతీ ఎలక్షన్లో కానీ ఎప్పుడు కూడా ఇంకా వచ్చే తరంలో మన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మన పేద ప్రజలను కాపాడేందుకు మన సీఎం గారు నిరంతరం కృషి చేసే వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలని అందరికీ మనవి చేసుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.